హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ రైస్ తోటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో పలావ్ రెసిపీని పొడి పొడిగా ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. చాలా సింపుల్‌గా బ్యాచిలర్స్ అయినా అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండండి. ముందుగా ఈ పలావ్ చేయడం కోసం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ని తీసుకున్నానండి. సో, మనకి రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం గిన్నె వేడవ్వడానికి టైం పట్టిద్ది కదా! సో, గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యిని స్కిప్ చేయొద్దండి. నెయ్యిని వేసుకోవడం వలన పలావ్ రైస్ ఉడికిన తర్వాత ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుందండి. ఆ తరువాత పలావ్ దినుసులుంటాయి కదా! సో, మనకి రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పలావ్ దినుసులనేవి అన్నీ వేసుకోండండి. ఆ తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండండి. అలాగే ఒక 5, 6 వరకు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10, 12 వరకు జీడిపప్పులు కూడా వేసుకోండండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఆ తరువాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. ఒక 2, 3 వరకు ఈ పలావ్ ఆకు కూడా వేసుకొని ఇందులోకి ఒక క్యారెట్‌ని రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక టమాటోని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండండి. మిక్స్ చేసుకొని మూతను పెట్టుకున్నారంటే మనకి త్వరగా కుక్ అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా! సో, వీటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకోవాలండి. కస్తూరి మేతి అలాగే నేనిక్కడ పలావ్ మసాలాను కూడా యాడ్ చేశానండి ఒక స్పూను. అలాగే ఇక్కడ స్పూనున్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా తీసుకోండండి. మనకి పలావ్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా బావుంటుంది. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండండి. ఆ తరువాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండండి ఒకసారి. అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులోకి ఇప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్‌తోని చేస్తున్నాను కాబట్టి, సో, నార్మల్ రైసు నేను వేస్తున్న కొలత లోటా ఉంది కదా! ఆ లోటాతో నేను 2 లోటాల వరకు బియ్యంని పావుగంట ముందు నానబెట్టాను. సో, అందుకనే 4:30 లోటాల వరకు నేనిక్కడ వాటర్‌ని తీసుకుంటున్నానండి. అంటే 4 లోటాల మీద హాఫ్ లోటా వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు బిర్యానీ రైస్ కానీ తీసుకున్నట్లయితే 2 లోటాలకి 4 లోటాల వాటర్ అయితే సరిపోయిద్దండి. అంటే ఒక లోటా రైస్‌కి 2 లోటాల వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తరువాత వాటర్‌లో ఒక ఫుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోండండి. అలాగే సాల్ట్‌ని యాడ్ చేసుకోండండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, మనకి రైస్‌కి పట్టాలి, అలాగే వాటర్‌కి కూడా పట్టాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకొని, పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని, మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఏంటంటే వాటర్ అనేది ఇలా బాయిల్ అయిపోయిద్ది. సో, ఇలా బాగా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్‌ని యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే మీరు డైరెక్ట్‌గా వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండండి. ఒక 2 సార్లు కలిపితే సరిపోయిద్దనమాట. సో, నేనిక్కడ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్‌ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకున్నానండి. ఈ బియ్యమంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండండి అడుగుకి, పైకి. ఎందుకంటే అడుగున మసాలా అనేది ఉండిపోయిద్దనమాట. సో, అందుకనే ఇలా మనకి ఉడికేటప్పుడు కూడా ఒక 2 సార్ల వరకు కలుపుకుంటే సరిపోయిద్దండి. ఇంకా ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో, నేనైతే ఇంకా మూతను పెట్టేసుకొని ఉడికించేసాననమాట. సో, మధ్యలో ఒకసారి కలుపుతున్నానండి. సో, పర్ఫెక్ట్‌గా నాకు కొలత ప్రకారం నాకు ఈ రైస్ కుక్కర్‌లో అనేది రైస్ ఉడికిద్దనమాట. కేజీ రైస్ అయితే ఉడికిద్ది ఈ కుక్కర్‌లో. ఇలా ఉడికేటప్పుడు నేను ఒక 2 సార్ల వరకి కలుపుకున్నానండి. సో, అంతేనండి. మనకి రైస్ అయితే ఉడికిపోయిందనమాట. మనకి రైస్ ఉడికిందా తెలియడానికి మనకి కుక్కర్ అనేది కీప్ వార్మ్‌లోకి పడిపోయిద్ది కదా! అండ్ అలా పడిన తర్వాత చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిద్దనమాట. వెంటనే వేడి మీద పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మనకి కుక్కర్‌లో ఏంటంటే వేడిగానే ఉంటుంది కదా రైస్ అనేది. అండ్ నేనైతే ఇక్కడ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నానండి. అండ్ ఆ రోజు చికెన్ కర్రీ వండాననమాట. సో, ఇలా పలావ్ అండ్ చికెన్ కాంబినేషన్‌లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా బావుంటుంది. ప్లెయిన్ పలావ్ అయితే. సో, ఈ ప్లెయిన్ పలావ్‌లోకి ఆలూ కుర్మా కూడా చాలా బావుంటుందండి. అండ్ ఇక్కడ ఆనియను, అలాగే లెమను, ఎగ్‌తో సర్వ్ చేసుకున్నానండి. సో, చూసారు కదా వీడియో. అండ్
చాలా టేస్టీగా ప్లెయిన్ పులావ్ అయితే బావుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండండి. మరి కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోకి లైక్ చేయండండి. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. అంతవరకు చూస్తూనే ఉండండి. మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.